సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. మల్లికార్జున కానీ ఇక్కడ కూడా మన రావులూరి మునియా జరుగుతుంది. మీ అందరి సహకారం కూడా కావాలి. జీవి రాజు గారు గెలిచినందుకు ఈ రోజు మోపిల్లలు వెనక్కి రండి, ఇట్రండి. మగవాళ్ళందరూ ఇట్టున్నారు కదా, వాళ్ళే ముందుండాలి, మిగిలిన వెనక్కి వెళ్ళండి. నడిచే వాళ్ళు, పాదయాత్ర వెళ్ళే వాళ్ళు మిగిలిన వెనక్కి ఉండండి, కొంచెం వెనక్కి వెళ్ళాలమ్మా. సైట్ నిలబెట్టరా. చాలా సంతోషం. పదకొండవ వార్డు నుంచి రోజున వరమంచిపేట ఆంజనేయ స్వామికి మొక్కు తీసుకున్న బయలుదేరినటువంటి మహిళలకి, గౌరవ పెద్దలకి, పార్టీ ప్రతినిధులందరికీ, ముఖ్య అతిథులకు వచ్చినటువంటి మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ముచ్చటగా మూడవసారి 30,000 మెజార్టీతో గెలిచినటువంటి జీవి ఆంజనేయులు గారికి అదే విధంగా ఎన్డీఏ 164 సీట్లతో ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా కృష్ణాస్తుల మాదిరిగా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారు గతంలో ఏదైతే ప్రారంభించారో అన్ని కార్యక్రమాలు కూడా, అటు మంచినీళ్ళ కార్యక్రమం కానివ్వండి, ఎన్ఎస్పీ కార్యక్రమం కానివ్వండి, ఘాట్ రోడ్ కానివ్వండి, పైన ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుడి కానివ్వండి, రవికంపూర్శాల కానివ్వండి, ఇవన్నీ పూర్తి కావాలని మీరందరూ ఆంజనేయ స్వామిని కోరాలని, తప్పనిసరిగా ఆంజనేయ స్వామి మన కోరికలన్నీ తీరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక మారు మీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఆంజనేయుల గారికి మంచి భవిష్యత్తులో మంచి పదవి రావాలని కోరుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నా. 11వ వార్డు మహిళలు, ఈ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు గారు, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భంగా మదమంచిపాడు ఆంజనేయ స్వామి మొక్కుబడి తీర్చుకోవడానికి ఈ రోజు పాదయాత్రగా బయలుదేరి మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయడానికి బయలుదేరినటువంటి వీళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నా. ఆ మదమంచిపాడు ఆంజనేయ స్వామి వీరందరికీ ఆశీస్సులు ఇవ్వాలని, వీరందరి కోరికలు నెరవేర్చాలని, ఈ వినుకొండ అభివృద్ధి, పల్నాడు జిల్లా యొక్క అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలి చంద్రబాబు గారి నాయకత్వంలోనే కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సహకారానికి ఈ రోజు గ్రామీణ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. చంద్రబాబు గారికి ఒక కుటుంబ భుజంగా మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి బ్రహ్మాండమైన సహకారం ఇస్తారు. మీ యాత్ర, మీ పాదయాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుంటూ, ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు, ఆ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికి ఎల్లవేళలా ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మదమంచిపాడు వీరాంజనేయ స్వామిని కోరుకుంటూ, మీ యాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ముని గారు, అలాగే వార్డు ప్రెసిడెంట్ ఖాసిం గారు, వాళ్ళ టీం అందరూ కూడా, ఎంఎస్ గారు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమానికి వెళ్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్టార్ట్ అవుతుంది, మీరు అర్థం. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.